వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కలెక్షన్స్. ఇప్పుడు మీరు చూస్తే అన్ని బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట. ఈ వీడియోలో డిఫరెంట్ బ్యాంగిల్స్, 4 బ్యాంగిల్స్, 2 బ్యాంగిల్స్ అనమాట. వాటి వాళ్ళు స్కిన్ మీద ప్రైస్ కనబడుతుంది అన్నట్టు. మీరు మూవీస్ చూడకుండా చాలామంది ఎవరు ఉండరు. హాల్కి వెళ్ళి చూడొచ్చు, లేకపోతే మూవీలు చూసి వాట్ ఎవర్ ఇట్ మేబీ. మూవీస్ అనేవి చాలా కంపల్సరీ చూస్తారు. అదే రిలీజ్ అయిన 1 వీకే చూస్తుంటారు. కాబట్టి మీరు ఈ మూవీ చూసారనుకుంటున్నాను. నేను ఏ మూవీ అనుకున్నా అంటే పరువు హత్యల నేపథ్యంలో ఈ మధ్యలో వచ్చిన మూవీ ఏదన్నా ఉందంటే అది రాజు వెడ్స్ రాంబాయ్ అనమాట. ఆ మూవీ చూస్తే ఇంకా పరువు హత్యలు జరుగుతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది రియల్గా జరిగిందంట. ఇది రీసెంట్గా కొన్నేళ్ళ క్రితం అనేది అంత క్లారిటీగా తెలియదు. ఇది వాళ్ళు తీసుకున్న స్టోరీ బాగుంది, చెప్పడం ఇంకా చాలా బాగుంది. చెరగకూడదని చెప్పడానికి లాస్ట్లో క్లైమాక్స్ని ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న హీరోకి ఇవ్వకుండా హీరోయిన్కి ఇచ్చే అదే బిగ్ ట్విస్ట్ అనమాట. కాకపోతే ఇలాంటివన్నీ ఎయిడ్స్ వచ్చిన కొత్తలో జరిగేదంట. మేమెందుకు చనిపోవాలి, ఇంకా మందు కనిపెట్టని రోజుల్లో మేమెందుకు చనిపోవాలి, మిగతా వాళ్ళు కూడా మాతో వస్తే బాగుంటుందని ఒక సైకిక్ డిజార్డర్తో ఫీల్ అయిపోయి వాళ్ళ బెడ్ కానీ వాళ్ళకి వాడిన సిరింజెస్ కానీ వాళ్ళలో బ్లడ్ ఎక్కిచ్చేసి వెళ్ళే ట్రావెల్ జరుగుతూ వాళ్ళు మూవింగ్ వెహికల్లో ఉండి పక్క నుంచి వెళ్ళే వెహికల్స్కి ఆ సిరింజ్ని ఇంజెక్ట్ చేసేసి హ్యాపీ ఎయిడ్స్ అని చెప్పి వెళ్ళిపోవాలంట. అది అంతకుముందు జరిగిందని నాకు తెలిసింది. అలాంటిది ఇప్పుడు చూసేసరికి మళ్ళీ కొత్తగా అనిపించింది స్టోరీ డిఫరెంట్గా. మనకు చూడడానికి అది మూవీ అయ్యుండొచ్చు, అది రియల్ స్టోరీ కాబట్టి అది వాళ్ళ నాన్న అది చేయడానికి అది సొంత కూతురికి చేయడానికి అంత నరకం అనుభవించి ఉంటాడో తెలుస్తుంది. కాకపోతే అంత కష్టపడి అంత బాధపడి సొంత కూతుర్ని చంపించడం ఎందుకని ఒక్క క్షణం ఆలోచిస్తే వాళ్ళిద్దరిని ఒప్పుకోవడము లేకపోతే అడ్జస్ట్ చేసి ఒప్పించడము చేస్తే బాగుండేది. ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారు, వాళ్ళు చెడగొట్టేసరికి ఇంకే ఏ దారి కనిపించక ఈగోకి వెళ్ళిపోయి పరువు పోతుందని బాధతో అలా చేసేస్తాడు. దట్టు ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే అది వాళ్ళిద్దరూ సేమ్ క్యాస్ట్ అనమాట. సేమ్ క్యాస్ట్ అయినా కూడా అబ్బాయి నచ్చలేదనే కారణంతో గవర్నమెంట్ జాబ్ లేదనే బాధతో పరువు పోతుందని అమ్మాయిని చావదు, కొన్నేళ్ళ తర్వాత చనిపోతుంది. ఇంత సినిమా లాస్ట్ క్లైమాక్స్ బాధలో కూడా ఒకటి మంచి విషయం ఏంటంటే హీరో కూడా పెళ్లి చేసుకొని కాపురం చేసి 7 ఏళ్ళు హ్యాపీగా లైఫ్ అనుభవించి 7 ఏళ్ళ తర్వాత చనిపోతాడంట. అది లోపల బిడ్డతో సహా, ఇంకా ఊపిరి పోసుకొని కళ్ళు తెరవని బిడ్డతో సహా ఆ పాపం ఎక్కడ ఉందంటే అది హీరోయిన్ వాళ్ళ నాన్నకి. దట్టు అది రియల్ స్టోరీలో అమ్మాయి వాళ్ళ నాన్నకి. నాన్న కూతురు బాండింగ్ తెలిసే కదండి ఎంత స్పెషలో, ఎంత అల్లార ముద్దుగా పెంచుకుంటాడో తండ్రి తన గుండెల మీద. అలాంటి అమ్మాయిని కల్లారా ఒక వ్యాధిని తెప్పించి దాంతో చనిపోవడం, దానికి నివారణ లేని జబ్బుని అంటించి తను చనిపోయిన తర్వాత ఎంత బాధపడతాడో మన తర్వాత చూపిస్తారు. ఆ సంఘటన జరిగిన ఊరి మనిషిని కూడా తీసుకొస్తారు రిలీజ్కి తీసుకొస్తాడు. ఇప్పుడు కూడా వాళ్ళు మొహం దాచుకొని మాట్లాడుతున్నారంటే ఆ ఊళ్ళో అంత కర్కశంగా ఉన్నారని అర్థమవుతుంది. అది కొన్ని నెలల క్రితం జరిగిన. సో ఇలాంటి ఊర్లు, ఇలాంటి పట్టింపులు, ఇలాంటి నాగరికత లేని మనుషులు ఇప్పుడు కూడా ఉన్నారంటే నమ్మబుద్ధి కావట్లేదు. మతాలు కులాలు మనం సృష్టించినవే. ఓకే, కొంతమంది పేరెంట్స్ పర్టికులర్గా వీళ్ళే కావాలనుకుంటారు, కానీ ప్రేమ లేకుండా బతకలేని అనుకున్న వాళ్ళ పేరెంట్స్ పిల్లలు అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ ఆనందంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేస్తే వాళ్ళకి ఆనందం చూడాలని పిల్లలు పేరెంట్స్ని అర్థం చేసుకోవాలి. ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఇలాంటివి జరగవు. సో ఇలాంటి ఆన్లైన్లో మోసాలు, ఆన్లైన్లో ప్రేమికులు, సూసైడ్లు
మర్డర్స్ జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, చూసి అడిగేయాలి, అది టీనేజర్స్. సో పేరెంట్స్ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, నా ఫాలోవర్స్లో సబ్స్క్రైబర్స్లో పేరెంట్స్ ఉండొచ్చు, యంగ్స్టర్స్ ఉండొచ్చు, వాళ్ళందరికీ ఈ మెసేజ్ ఇవ్వాలని ఈ స్టోరీ చెప్తున్నాను ఈరోజు. టీనేజర్స్ చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఆశతో చెడుగుల వేళ కెరియర్లో ఎంత ముఖ్యమో లైఫ్ కూడా అంతే ముఖ్యం. ఇంకా చెప్పాలంటే కెరియర్లో ఫెయిల్ అయినా ఒక ప్రొఫెషన్ కాకపోతే ఇంకో ప్రొఫెషన్లో చేసుకోవచ్చు, కానీ లైఫ్లో మ్యారేజ్లో రిలేషన్లో ఫెయిల్ అయితే అది ఇంకా మనకి అది జరుగుతూనే ఉంటుంది, అది లోపల మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి అడగండి. పేరెంట్స్ చెప్పిన మ్యారేజ్ చేసుకుంటే ఇంకా మంచిది, చాలా హ్యాపీగా ఉంటారు, అన్నీ చూసే చేస్తారు కాబట్టి. సో ఈ స్టోరీ విన్నాక మీకు అన్ని స్టోరీస్ గుర్తొచ్చాయో కమెంట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద కనెక్షన్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా అవసరం ఉంటే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసేయండి. కలెక్షన్ కోసం చూస్తూనే ఉండండి క్రేజీ కలెక్షన్స్. మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను అనమాట. అంటిల్ దెన్ బాయ్ బాయ్.